ఎండి నెత్తల కూర రెడీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ ఎండి నెత్తళ్ళ కూర వండుతున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక 1/2 కిలో వంకాయలు, అలాగే ఒక 100 గ్రాములు ఎండి నెత్తళ్ళు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగినంత కారము, ఉప్పు, అలానే 1 ఇంచి అల్లము, కరివేపాకు తీసుకున్నానండి. వంకాయలు చిన్నగా తరిగి పెట్టుకుంటాను. ఇలాగా నీటిలోని కొంచెం గళ్ళుప్పు వేసుకొని వంకాయ ముక్కలు ఇలా వేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఈ రకంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వంకాయలను కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అల్లముని ఇలాగ కచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. కళాయి పెట్టుకున్నాను. స్టవ్ అంటించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ ఎండి నెత్తలను బాగా కడిగి పెట్టుకుంటున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. నెత్తళ్ళు వేగిపోయినాయండి. ఏమాత్రం వేస్తే చాలు. వీటిని తీసేసుకున్నాము బయటికి. మళ్ళీ అదే కళాయిలోని మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇది కొంచెం వేగే వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగే వరకు వేసుకోవాలండి. వీటిని నెత్తళ్ళు అయితే నేను బాగా కొంచెం వేడి నీటిలో నానబెట్టుకొని ఇసుక లేకుండా కడుక్కున్నానండి. ఒక 5-6 సార్లు మంచి నీళ్ళతో కడిగాను. మీరు అలాగే కడుక్కోండి. కడిగి వేయించుకొని అప్పుడు తాలింపు వేసుకోండి. కొంత వేగిందండి. ఉల్లిపాయలు కొంత వేగినాయి. ఇప్పుడు మనం చెదగొట్టుకుని ఉంచుకున్న అల్లం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా వేగినాక అప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము. ఆల్మోస్ట్ వేగిందండి. ఉల్లిపాయలు ఈ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క వేపిన నెత్తళ్ళని, ఎండి నెత్తళ్ళని, అలాగే మనం నీటిలో పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి.
వేసుకొని దీన్ని పూర్తిగా అంతా కలిసే వరకు బాగా కలుపుకొని అలాగే సిమ్లోనే ఒక 10 నిమిషాలు వీటిని ఇలా వేగనివ్వాలండి. వంకాయలు వేగాలి కదా, లేత వంకాయలే కనుక తొందరగానే అయిపోతుంది. ఇది వేగుతుందండి. వంకాయ గట్టనే బాగానే మగ్గుతుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం మనకి సరిపడ్డంత వేసుకుందాము. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. మళ్ళీ వేసుకొని దీన్ని ఇలా కలుపుకొని దీనికి సరిపడ్డ నీళ్ళు వేసుకున్నామండి. నా వంటలన్నీ సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయండి. పెద్ద కష్టమే ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందనేదని. ఇప్పుడు వీటిని వాటర్ పోసుకుంటున్నానండి. వేసుకొని మూత పెట్టుకుంటున్నాను. వంకాయ లేతగా ఉంటుంది కదండి, కొంచెం నీళ్ళు సరిపోతాయి. కూర దగ్గర పడుతుందండి, మంచి వాసన కూడా వేస్తుంది. మరొక 5 or 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది. కూర రెడీ అయిపోయిందండి, చక్కగా నీట్గాను. వంకాయ ఎండినెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కూర అయితే రెడీ అండి. వంకాయ నెత్తళ్ళ కూర రెడీ. వంకాయ నెత్తళ్ళు ఎండి నెత్తళ్ళ కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసాను.